అందరికీ నమస్తే. జై శ్రీరామ్. నేను కళ్యాణ్ శివశక్తి. ప్రజలకు సమాజానికి ఉపయోగపడేటటువంటి చట్టాలు చేయడంలో, ఆ చట్టాలను ఇంప్లిమెంట్ చేయడంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి, భావి భారత ప్రధాని అయ్యేటటువంటి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి యోగి ఆదిత్యనాథ్ గారిది ప్రత్యేకమైన శైలి అని చెప్పుకోవచ్చు. అది లవ్ జిహాద్కి వ్యతిరేకమైనటువంటి చట్టం కావచ్చు, మాస్ కన్వర్షన్స్ అంటే గుంపులు గుంపులుగా ఒక వ్యక్తుల సమూహాన్ని మతమార్పిడి చేసేటటువంటి వాళ్ళని జైల్లో వేసేటటువంటి చట్టం కావచ్చు, ఎక్కడ పడితే అక్కడ మైకులు పెట్టి చుట్టుపక్కల ఉన్నటువంటి జనాలను డిస్టర్బ్ చేసేటటువంటి దానికి వ్యతిరేకంగా చేసినటువంటి సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కావచ్చు, ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి న్యూ సోషల్ మీడియా పాలసీ అవ్వచ్చు. ప్రతి ఒక్క చట్టము సమాజంలో గత 70-80 సంవత్సరాలుగా పేరుకుపోయినటువంటి రుగ్మతలు ఏవైతే ఉన్నాయో ఆ రుగ్మతలను రూపుమాపే విధంగా యోగి ఆదిత్యనాథ్ గారు అద్భుతమైనటువంటి పాలసీల్ని, చట్టాలని తీసుకొస్తున్నారు. ఆ చట్టాలని తీసుకురావడమే కాదు, వాటిని ఇంప్లిమెంట్ చేయడం కూడా చాలా కఠినంగా, చాలా పక్కాగా ఇంప్లిమెంట్ చేస్తుంటారు. చాలా కేసెస్, దాదాపు ఒక 20-25 లవ్ జిహాద్ కేసెస్ అయినాయి. ఈ మత మార్పిడులకు వ్యతిరేకంగా ఎన్నో కేసెస్ బుక్ అయినాయి. దాదాపు యూపీలో ఉన్నటువంటి మేజర్ మైకులు ఏవైతే ఉన్నాయో అవి సాయంత్రం 5 గంటల వరకే బంద్ అయిపోతాయి. కొన్ని ప్రాంతాల్లో మైకులను పూర్తిగా తొలగించినటువంటి సంఘటనలు కూడా చూడొచ్చు. ఇప్పుడు న్యూ సోషల్ మీడియా బిల్ పాలసీ ఏదైతే ఉందో ఈ బిల్ పాలసీ ఆధారంగా ఇప్పుడు ఈరోజే దాన్ని అప్రూవ్ చేయడం జరిగింది. ఆ బిల్లులో ఉన్నటువంటి ముఖ్యాంశాలు ఏంటంటే, దేశ వ్యతిరేకమైనటువంటి పోస్టులను షేర్ చేసేటటువంటి వాళ్ళు, ఆ పోస్టులను పెట్టేవాళ్ళు, పెట్టి జనాల్ని రెచ్చగొట్టేవాళ్ళు, జనాలను వర్గాలుగా, మతాలుగా విడగొట్టి, కులాలుగా విడగొట్టి ఒక రకమైనటువంటి గందరగోళ పరిస్థితిని తీసుకొచ్చేటటువంటి వాళ్ళను కఠినంగా శిక్షించడం కోసం దేశ ద్రోహానికి పాల్పడే పోస్టులు పెట్టే వాళ్లకు లైఫ్ ఇంప్రిజ్మెంట్ అంటే యావజ్జీవ కారాగారిత శిక్ష విధించే విధంగా చట్టాన్ని రూపొందించడం జరిగింది. అదేవిధంగా ఫేక్ న్యూస్, అందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది తెలుసుకోకుండా ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళని 3 సంవత్సరాలు జైలు శిక్ష విధించేలాగా న్యూ సోషల్ మీడియా పాలసీని ఈరోజు తీసుకురావడం జరిగింది. అంతేకాకుండా ఆ యూపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి సామాజిక కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లేటటువంటి వాళ్లకు ఎక్స్ వేదికగా కానీ, ఫేస్బుక్ వేదికగా కానీ, ఎనీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వేదికగా గవర్నమెంట్ స్కీమ్స్ని, ప్రజలకు ఉపయోగపడేటటువంటి విషయాల్ని షేర్ చేసేటటువంటి వాళ్ళకి రెమ్యూనరేషన్ ఇచ్చే విధంగా కూడా ఈ న్యూ సోషల్ మీడియా పాలసీలో ఒక ప్రత్యేకమైనటువంటి విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అంటే యూపీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ రాష్ట్రంలో ఉన్నా, అవుట్ ఆఫ్ యూపీ, వాళ్ళు వాళ్ళ రాష్ట్ర అభివృద్ధి కోసం, వాళ్ళ రాష్ట్ర ప్రజల కోసం మంచి సమాచారాన్ని చేరవేసేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఈ యొక్క న్యూ సోషల్ మీడియా పాలసీ ద్వారా ఉపయోగపడతారు. విత్ ఇన్ ద యూపీ, అవుట్ ఆఫ్ ద యూపీ, ఎవరైనా సరే. ఇది ఇప్పుడు తీసుకొచ్చినటువంటి పాలసీ యొక్క ప్రాథమిక అంశం. ఎందుకు తీసుకొచ్చారు అంటే, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఈ విచ్చలవిడిగా యూట్యూబ్ ఛానల్స్ రావడము, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఫేక్ అకౌంట్స్ పెట్టుకొని అందులో నిజమేంటో తెలియదు, అబద్ధమేంటో తెలియదు, విచ్చలవిడిగా ఫార్వర్డ్స్ చేయడం. అంతేకాకుండా సోకాల్డ్ సమాజంలో పెద్ద మనుషుల్లాగా పేరు సంపాదించుకుంటున్నటువంటి వ్యక్తులు, సినిమా యాక్టర్లు, తర్వాత పొలిటీషియన్స్ కూడా ఫేక్ న్యూస్లు స్ప్రెడ్ చేయడం, అంటే ప్రత్యర్థి రాజకీయ పార్టీలను టార్గెట్ చేయాలి అనేటటువంటి విషయంలో కూడా సమాజాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా కొన్ని న్యూస్లు స్ప్రెడ్ చేయడం జరుగుతుంది. సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, హిడెన్బర్గ్ అనేటటువంటి ఒక నివేదిక మనకు భారతదేశంలో రిలీజ్ అయింది. ఆ నివేదిక సెబీ మీద ఆరోపణలు వేసింది, సెబీ యొక్క చైర్పర్సన్ మీద ఆరోపణలు వేసింది. హిడెన్బర్గ్ అనేటటువంటి సంస్థ ఏదైతే ఉందో అది భారతదేశానికి సంబంధించినటువంటి సంస్థ కాదు, అది షార్ట్ సెల్లింగ్ స్టాక్ మార్కెట్కి సంబంధించినటువంటి సంస్థ. అది పూర్వం అదానీ గ్రూపుల మీద కూడా అభియోగాలు వేసింది. అభియోగాలు వేసిన టైంలో స్టాక్స్ అన్ని పడిపోయినాయి. అదానీకి సంబంధించి కొన్ని లక్షల కోట్లు నష్టపోయారు. తర్వాత సుప్రీంకోర్టుకి వెళ్ళారు. అదానీ గ్రూప్లో ఏ విధమైనటువంటి అవకతవకలు జరగలేదు అని పూర్తి నివేదిక వచ్చిన తర్వాత మళ్ళీ అదానీ గ్రూప్ స్టాక్స్ పెరిగాయి. ఇప్పుడు అదానీ మీద కనుక అలాంటి అభియోగాలు వేస్తే జనాలు నమ్ముతారో నమ్మరో అనేటటువంటి ఉద్దేశంతో సెబీ పర్సన్ చైర్మన్ అయినటువంటి మాధవి పూరి గారి మీదనే అభియోగాలు వేసి వాళ్ళకిను అదానీ గ్రూప్లకి ఏదో లింకులు ఉన్నాయని భారత స్టాక్ మార్కెట్ని, భారత మదుపర్లని, భారత ఆర్థిక వ్యవస్థని విచ్ఛిన్నం చేయాలనేటటువంటి ఉద్దేశంతో హిడెన్బర్గ్ అనేటటువంటి ఒక విదేశీ సంస్థ కుట్ర పన్నింది. ఆ కుట్రలో భాగస్వామ్యమైనటువంటి రాహుల్ గాంధీ హిడెన్బర్గ్ నివేదిక వచ్చినటువంటి 10 నిమిషాలలో ఒక వీడియో పెట్టి సెబీ చైర్పర్సన్ రాజీనామా చేసేసేయాలి,
సెబీ చైర్పర్సన్ మీద హిడెన్బర్గ్ అనేటటువంటి విదేశీ సంస్థ ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా అభియోగాలు వేసింది కాబట్టి ఆ ఆధారాలు చూపించినా చూపించకపోయినా అభియోగం ఉన్న ఏకైక కారణంతో సెబీ చైర్పర్సన్ మాధవి పూరి గారు రిజిగ్నేషన్ ఇచ్చేయాలని ఒక గంటలో వీడియో రిలీజ్ చేశాడు. Retail investors, honest investors, pensioners have three questions. The first, why has Chairperson Madhavi Butch not resigned? Second, God forbid something were to go wrong and investors were to lose their money. Who is responsible? Is the Prime Minister of India responsible? Is Madhavi Butch responsible? Or is Mr. Adani responsible? And finally, the Supreme Court has been looking at this matter. New allegations have emerged. Very serious, explosive allegations have emerged. Is the Supreme Court going to look at this matter suo motu again? విదేశీ సంస్థ కుట్ర కోణంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయాలని ప్రయత్నించినటువంటి సంస్థ యొక్క నిరాధార ఆరోపణలను బేస్ చేసుకుని రాహుల్ గాంధీ ఈ దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేయడానికి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య. పోనీ హిడెన్బర్గ్ అనేటటువంటి సంస్థ ఏదైనా ఆధారాలు చూపించిందా? లేదు. రాహుల్ గాంధీ ఏదైనా ఆధారాలు చూపించాడా? లేదు. కేవలం హిడెన్బర్గ్ అనే సంస్థ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా ఈమెను రిజిగ్నేషన్ ఇచ్చేయండి అనేటటువంటి మాట మాట్లాడడం చాలా దుర్మార్గమైనటువంటి విషయం. నిజంగా దీన్ని భారతదేశ స్టాక్ మార్కెట్కి సంబంధించిన సంస్థలు కానీ స్టాక్స్లో పెట్టేటటువంటి మదుపరులు కానీ ఎవ్వరూ సీరియస్గా తీసుకోలేదు. కానీ నిజంగా సీరియస్గా తీసుకుంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అయిపోయేది. భారతీయులు కొంత తెలియగలవాళ్ళు, స్టాక్ మార్కెట్లో చాలా అవగాహన ఉన్నటువంటి పండితులు ఉన్నారు కాబట్టి హిడెన్బర్గ్ లాంటి వాళ్ళని, రాహుల్ గాంధీ లాంటి వాళ్ళని ఎడంకాలతో పక్కన దన్నేసి వాళ్ళ స్టాక్ మార్కెట్ని ముందుకు తీసుకెళ్లారు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి కుట్ర. భగవంతుడి దయతోని ఆ కుట్ర భగ్నం అయిపోయింది. నెక్స్ట్ ఈ ప్రకాష్ రాజ్ గురించి మనం మాట్లాడుకోవాలి. వీడు సినిమా యాక్టర్. వీడి గురించి మనందరికీ తెలిసిందే. జస్ట్ ఆస్కింగ్ అనేటటువంటి ఒక హ్యాష్ ట్యాగ్ పెట్టుకుని ట్విట్టర్లో వాడి మలం నోట్లో నుంచి కక్కుతూ ఉంటాడు. ఈ ప్రకాష్ రాజ్ గారు ఈ మధ్య కొత్త రాగం ఎత్తుకున్నాడు. ఏంటంటే ఉమర్ ఖలీద్ అనేటటువంటి ఒక దేశద్రోహిని జైలు నుంచి విడుదల చేయాలి అనేటటువంటి ఒక కొత్త రాగాన్ని ఎత్తుకున్నాడు. వీడే కాదు, ఈ సోకాల్డ్ లిబరల్ పేరుతో దేశ వ్యతిరేక కార్యక్రమాలు జరిపేటటువంటి ఒక పెద్ద సమూహమే ఉంది. ధ్రువరాతి కావచ్చు, జుబేర్ గాడ్ కావచ్చు, ఈ కపిల్ సిబల్ కావచ్చు, వీడు ₹1 లాయర్ ఉంటాడు, వాడు ₹1 ఫైన్ వేసింది సుప్రీంకోర్టు, వాడి పేరు గుర్తు, ప్రశాంత్ భూషణ్ వాడు కావచ్చు. ఇట్లా ఈ బృందాకారత్ కావచ్చు, సీతారాం యేచూరి కావచ్చు, మన ప్రొఫెసర్ నాగేశ్వరరావు, తులసి చందు, వీళ్ళందరిది ఒకటే స్క్రిప్ట్ ఉంటుంది. ఇదే స్క్రిప్ట్ని వాళ్ళు ఒకరికొకరు చాలా పైనుంచి కింది దాకా చెప్తూ ఉంటారు. ఆ స్క్రిప్ట్లో భాగంగా ఇప్పుడు దేశద్రోహి అయినటువంటి ఉమర్ ఖలీద్ గారిని విడుదల చేయాలి అని ప్రకాష్ రాజ్ గారు ట్విట్టర్లో మాట్లాడుతున్నాడు. వాడి ఆగస్టు 15th రోజు దేశ స్వతంత్ర దినోత్సవం రోజు కూడా దేశ వ్యతిరేక పోస్టు పెట్టాడు. దేశ ప్రజలు చీదరించుకునేలాగా, సిగ్గుపడేలాగా వాడు పోస్టు చేసినటువంటి సందర్భం ఈ ప్రకాష్ రాజ్ గారిది. వీడి ఉద్దేశంలో ఉమర్ ఖలీద్ అవర్ హీరో అంటే వీడికి ఉమర్ ఖలీద్ అనేటటువంటి ఒక దేశ వ్యతిరేకి, ఒక ఉగ్రవాద భావజాలం ఉన్నవాడు హీరోగా వీడు ప్రొజెక్ట్ చేస్తున్నాడు. యువతని తప్పుదోవ పట్టిస్తున్నాడు. ఈ ఉమర్ ఖలీద్ గారి హిస్టరీ చూసుకుంటే వీడి ఫాదర్ స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అనేటటువంటి బ్యాన్ అయిన సంస్థకి జాతీయ అధ్యక్షుడిగా పనిచేశాడు. దాని తర్వాత ఆ సంస్థ బ్యాన్ అయిన తర్వాత వాడి పని వాడు చేసుకుంటే వాడి వారసత్వాన్ని వాడి కొడుకైనటువంటి ఉమర్ ఖలీద్ గారు అందిపుచ్చుకొని 2001లో భారత పార్లమెంటు మీద దాడి చేసినటువంటి అఫ్జల్ గురు, మక్బూల్ భట్ అనేటటువంటి వాళ్లకు సుప్రీంకోర్టు మరణశిక్ష విధిస్తే ఆ శిక్షను రద్దు చేయాలని 2016లో జేఎన్యూ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వీళ్ళు ర్యాలీలు నిర్వహించారు. ఆ టైంలో వీడి మీద కేసు నమోదైంది. అయినా కూడా ఈ భారత న్యాయస్థానము, భారతీయ చట్టాలు ఒక ఉగ్రవాదికి మద్దతు ఇస్తున్నటువంటి దేశద్రోహికి కూడా బెయిల్ ఇచ్చి వాడు ఇచ్చినటువంటి థీసిస్ ఏదైతే ఉందో ఆ థీసిస్ని జేఎన్యూ రిజెక్ట్ చేస్తే ఆ థీసిస్ని తీసుకోండి అని కోర్టు కూడా జేఎన్యూకి రిఫర్ చేసి వీడు సబ్మిట్ చేసినటువంటి థీసిస్ని కూడా అప్పగించేటటువంటి కోర్టులు, న్యాయస్థానాలు మన దేశంలో ఉన్నాయి. అంటే ఉగ్రవాదికి సపోర్ట్ చేసినటువంటి వాడి వెనక నిలబడినటువంటి కోర్టులు, న్యాయ వ్యవస్థలు కూడా మన దగ్గర ఉన్నాయి. అలాంటి ఉమర్ ఖలీద్ గారు ఉగ్రవాదికి సపోర్ట్ చేస్తూ ర్యాలీ చేయడమే కాకుండా దాని తర్వాత భీమా కోరేగావ్ అల్లర్లలో ఎస్సీలను రెచ్చగొట్టే విధంగా, అక్కడ స్థానిక ముస్లింలను హిందువుల మీదకి, అగ్రకులాల వారి మీద రెచ్చగొట్టే విధంగా స్పీచ్ ఇచ్చినందుకు మహారాష్ట్రలో కూడా వీడి మీద కేసు అయింది. వీడితో పాటు జిగ్నేష్ మేవానీ అనేటటువంటి వాడి మీద కూడా కేసు అయింది. వాడు గుజరాత్లో ఎమ్మెల్యే అయిపోయిండు. దాని తర్వాత 2020లో జరిగినటువంటి షాహీన్ బాగ్ అల్లర్లలో ఒక పోలీస్ ఆఫీసర్లు సుమారు 5-6
సివిల్ మెన్స్ చనిపోవడానికి కారణమైనటువంటి కుట్రలో రాయిట్స్లో వీడు ప్రధాన ముద్దాయి. వీడి వ్యూహం కారణంగా, వీడి వెనుకనున్నటువంటి ఇస్లామిక్ ఆర్గనైజేషన్స్ కారణంగా ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి తాహిర్ హుస్సేను, ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త ఖలీద్ సైఫ్ అనేటటువంటి ఈ ఇద్దరితో వీడు ఢిల్లీ రాయిట్స్, షాహీన్ బాగ్ గొడవల్ని సృష్టించాడు. ఎంతోమంది ప్రాణాలు పోవడానికి, ఎన్నో కోట్ల విలువైన ఆస్తులు ధ్వంసం కావడానికి వీడు కుట్ర పన్నాడని అప్పుడు వీడి మీద దేశద్రోహం కేసేసి, అంటే 1, 2, 3 ఫస్ట్ దేశద్రోహికి ఉరిశిక్ష రద్దు చేయాలి, పార్లమెంటు మీద దాడి చేసినటువంటి వాడి మీద ఉరిశిక్ష రద్దు చేయాలి అనేటటువంటి కేసులో వదిలేశారు. భీమా కొరేగావ్లో సమాజంలో అశాంతి రేకెత్తించినప్పుడు వదిలేశారు. మూడోసారి కొన్ని లక్షల కోట్ల ఆస్తి నష్టం జరిగి కొన్ని వందల మంది గాయాల పాలై ఒక 5-6 చచ్చిపోయిన తర్వాత, ఇంక్లూడింగ్ ఇంటెలిజెన్స్ ఆఫీసరు బురదలో ఇరుక్కుపోయి అతి కిరాతకంగా హత్య చేయబడిన తరువాత కానీ వీడి మీద దేశద్రోహం కేసు పెట్టలేదు. అలాంటి వాడి ప్రకాష్ రాజ్ అనేటటువంటి లుచ్చాలంజా కొడుక్కి హీరోగా మారాడు. ఇలాంటి ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు, ఈ ధృవరాటి లాంటి వాళ్ళు ఇలా దేశద్రోహులను కూడా హీరోలుగా చిత్రీకరించేటటువంటి ఎదవల మీద కఠినమైనటువంటి చర్యలు ఈ న్యాయస్థానాలు తీసుకోవట్లేదు. ఆ చట్టాల్ని చేయాల్సినటువంటిది ప్రభుత్వాలే, ప్రభుత్వాల్ని ఎన్నుకోవాల్సినటువంటి వాళ్ళు ప్రజలే. యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి అసలు సిసలైన ధైర్యం ఉన్నటువంటి నాయకుడే కనుక ఉంటే ఖచ్చితంగా ఇలాంటి దేశద్రోహ, ధర్మద్రోహ, హిందూ వ్యతిరేక శక్తులు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా భయపడతాయి. కాబట్టి భావి భారత ప్రధానిగా యోగి ఆదిత్యనాథ్ని మనం ఈ రోజు నుంచే భావిద్దాం. ఖచ్చితంగా ఈ దేశానికి యోగి ఆదిత్యనాథ్ గారు ప్రధాని అవ్వాలి. ఇలాంటి కఠినమైనటువంటి చట్టాల్ని దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ చేయాలి. వచ్చే 30-40 సంవత్సరాల తర్వాత పుట్టేటటువంటి జనరేషన్స్కి ఒక మంచి భారతదేశాన్ని అందించాలని కోరుకుంటూ జై శ్రీరామ్, భారత్ మాతాకి జై.